ఐవీఎఫ్ అంటే మనం ఎవరిని గుర్తుపెట్టుకుంటాం? డాక్టర్‌ని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. బట్ ఐవీఎఫ్ వెనుక ఒక పెద్ద టీమే ఉంటుంది. ఆ టీమ్ ఏంటి? అసలు ఎవరెవరు కీ రోల్ ప్లే చేస్తారు? ఐవీఎఫ్ సక్సెస్‌లో గానీ, ఐవీఎఫ్ ప్రాసెస్‌లో గానీ యాస్ సచ్ అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఐవీఎఫ్ అన్నది మీ అందరికీను డాక్టర్ గుర్తున్నప్పటికీ కూడా మీ ఎంబ్రియోస్ ప్రిపరేషన్‌లో గానీ, హ్యాండ్లింగ్‌లో గానీ, లేదు అనంటే మీ జర్నీ ఒక 2 మంత్స్, 3 మంత్స్ ఐవీఎఫ్ ప్రాసెస్‌లో మీరు మీ జర్నీ వెనుక ఎవరెవరు ఉంటారన్నది డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంబ్రియాలజిస్ట్ అనమాట. ఎంబ్రియాలజిస్ట్ అనేవారు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. మీ గ్యామెట్స్ అంటే ఊసైట్స్ తీసిన దగ్గర నుంచి కూడాను ఊసైట్స్ని హ్యాండిల్ చేయడము, స్పర్మ్స్ని ప్రిపేర్ చేయడం అండ్ ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ని మానిటర్ చేయడం కానీ, మీ ఎంబ్రియోస్ని హ్యాండిల్ చేయడం కానీ, లేదు అనంటే అబ్జర్వ్ చేయడం కానీ, ఎలా ఉన్నాయి ఏంటి వాటి యొక్క గ్రోత్ మానిటర్ చేయడము, ఇదంతా కూడాను ఎంబ్రియాలజిస్టే చేస్తారనమాట. ఎంబ్రియాలజిస్ట్ యొక్క స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోలే ప్లే చేస్తుంది ఐవీఎఫ్ సక్సెస్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఐవీఎఫ్ ల్యాబ్. మీ ఎంబ్రియాలజీ ల్యాబ్ ఎక్కడ ఉన్నారు, ఎలా చేయించుకుంటున్నారు అన్నది, ల్యాబ్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమేమి ల్యాబ్లో అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అనంటే ల్యాబ్ యొక్క టెంపరేచర్ కానివ్వండి, లేదు అనంటే ఎయిర్ కండిషన్స్, కల్చర్ మీడియా ఎలా ఉంది, కల్చర్ కండిషన్స్, ఇవన్నీ కూడాను వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట మీ యొక్క ఎంబ్రియోస్ వచ్చేదానిలో. సో ల్యాబ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నర్సింగ్ టీమ్. ఐవీఎఫ్ జర్నీలో చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఉంటాయి, మెడికేషన్ ఉంటుంది, ఏది ఎలా వాడాలి, ఇంజెక్షన్స్ టైంకి ఇవ్వడం కానివ్వండి, మీకు ఏమైనా కనుక ఈ జర్నీలో ఇబ్బందులు కలిగినప్పుడు మీ ఫస్ట్ డౌట్స్ని ఎక్కువగా డిస్కస్ చేసేది నర్సింగ్ టీమ్తోనే అనమాట. అండ్ వాళ్ళు మీకు బెటర్గా గైడ్ చేస్తూ ఉంటారు. మీరు డాక్టర్తో ఎంత డిస్కస్ చేసినప్పటికీ కూడాను మీ మెడికేషన్స్ అనేది ఇచ్చేది నర్సింగ్ టీమే అనమాట. సో వీళ్ళ యొక్క హెల్ప్ అనేది కానీ, కౌన్సిలింగ్ అవ్వనివ్వండి, లేదు అనంటే మీకు వచ్చే చిన్న చిన్న డౌట్స్ డాక్టర్తో డిస్కస్ చేయలేనివి, అటువంటివి నర్సింగ్ టీమే క్యారీ ఫార్వర్డ్ చేస్తారనమాట. సో నర్సింగ్ టీమ్ అనేది కూడాను చాలా ఇంపార్టెంట్. మీకు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేదానికి కూడా అట్ ద సేమ్ టైం క్లినికల్గా కూడాను టైమ్లీ మెడికేషన్స్ అదిను ఇవ్వడంలో కూడా నర్సింగ్ టీమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మేల్ పార్ట్నర్ యొక్క సపోర్ట్. ఫర్టిలిటీ అనేది ఓన్లీ ఫీమేల్ పార్ట్నర్దే, ఆడవారిలో లోపం వల్లనే పిల్లలు కలగట్లేదు అన్నది కాదు. లైక్ 50% మేల్ ఫ్యాక్టర్ రోల్ కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్కి ఇన్ఫర్టిలిటీలో వచ్చేసరికి ఫీమేల్ పార్ట్నర్కి ఉంటుందన్నమాట. ఇంజెక్షన్స్ అవ్వనివ్వండి, మల్టిపుల్ హాస్పిటల్ విజిట్స్ అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా. సో మేల్ పార్ట్నర్ అనేవారు చాలా ఎమోషనల్గా ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రతి ట్రీట్మెంట్లోనూ కొంచెము ప్రోయాక్టివ్గా ఉండి హెల్ప్ చేయడం అనేది రిజల్ట్లో వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి పేషెంట్ రోల్ అనమాట. మల్టిపుల్ విజిట్స్ అనేవి ఉంటాయి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో. సో కరెక్ట్గా డాక్టర్ ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఇస్తున్నారో విజిట్స్ అనేవి కూడాను ప్రాపర్గా చేయటము, మెడికేషన్స్ అంతా కూడాను టైమ్లీ తీసుకోవడము, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు డాక్టర్తో కానీ కౌన్సిలర్తో కానీ డిస్కస్ చేయటము, ఇటువంటివన్నీ కూడాను చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పేషెంట్ రోల్ కూడాను ఈక్వల్లీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద విజిట్స్ని స్కిప్ చేయకపోవడము, ఇటువంటివన్నీను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యామిలీ సపోర్ట్. ఐవీఎఫ్ ప్రొసీజర్ అన్నది కొంచెం టైం టేకింగ్ ప్రొసీజర్ అండ్ సక్సెస్ రేట్స్ కూడాను కొంచెం మిక్స్డ్గా ఉంటాయి మీకున్న హెల్త్ కండిషన్ బట్టి. అండ్ మల్టిపుల్ రీజన్స్, వెయిటింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రొలాంగ్డ్గా ఇన్ఫర్టిలిటీతో ఉన్న వాళ్ళు చాలా వెయిట్ చేస్తారు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు అనేది. ఎట్ ద సేమ్ టైం ప్రాపర్గా ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. సక్సెస్ రేట్ ఎంత, వాళ్ళ కండిషన్ ఏంటి, మెడికేషన్ వాడడం వల్ల యూజ్ ఉంటుందా, ఐవీఎఫ్ ప్రొసీజర్ వెళ్ళేటప్పుడు వాళ్ళ సప్లిమెంటేషన్ ఎలా ఉండాలి, హెల్త్ కేర్ ఎలా తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డాక్టర్ యొక్క ప్రోటోకాల్స్, ఎక్స్పీరియన్స్, ఎట్ ద సేమ్ టైం ఎంబ్రియాలజిస్ట్, ల్యాబ్ పారామీటర్స్, నర్సింగ్ టీమ్, ఎట్ ద సేమ్ టైం పేషెంట్ అండ్ హస్బెండ్ ఫ్యాక్టర్, ఇవన్నీ కూడాను ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ ఎ టీమ్ వర్క్. సో ఫైనల్గా చెప్పేది ఏంటి అని అంటే కనుక ఐవీఎఫ్ సక్సెస్ అనేది బెస్ట్ ప్రోటోకాల్స్తో, బెస్ట్ ల్యాబ్ పారామీటర్స్తో, కంప్లీట్ పేషెంట్ అండ్ హస్బెండ్ సపోర్ట్తో మాత్రమే జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.